గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. మీకు ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడంలో డౌట్ ఉండి కన్ఫ్యూజన్ ఉన్నా లేకపోతే నేను తప్పులు చేస్తున్నా ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 ఫైండ్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ థీటా. ఇప్పుడు చాలా ఈజీ, ఇది డిఫికల్ట్ అనిపిస్తుంది కానీ చాలా సింపుల్. చూడండి, కాస్ థీటా ఫార్ములా పెట్టేసుకోండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు బేస్ అపాన్ హైపోటెనస్ అండ్ ఇచ్చాడు 4/5. సో డైరెక్ట్గా మీరు బేస్ని 4 కన్సిడర్ చేయండి, హైపోటెనస్ని 5 కన్సిడర్ చేయండి ఈ ట్రయాంగల్లో ఇచ్చినట్టుగా. ఓకేనా? ఇప్పుడు బేస్ని మనం 4 కన్సిడర్ చేసాం, హైపోటెనస్ 5 కన్సిడర్ చేసాం. పర్పెండికులర్ తెలీదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? పైథాగోరస్ థియోరమ్తో క్యాలిక్యులేట్ చేస్తాం. పైథాగోరస్ థియోరమ్ ఏంటంటుంది? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్, దీని స్క్వేర్, హైపోటెనస్ని స్క్వేర్ చేసేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ పర్పెండికులర్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ బేస్. ఇప్పుడు హైపోటెనస్ని మనం 5 అనుకున్నాం కదా ఇక్కడ. సో 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, పర్పెండికులర్ తెలియదు మనకి, సో పర్పెండికులర్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ 4. ఇప్పుడు 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, x square as it is का 4 square is equal to 16. So x square is equal to 25 ఈ ప్లస్ 16 is equal to ఇటు వస్తే మైనస్ 16 అయిపోతుంది. x square is equal to 9 వచ్చింది. సో మనకి x కావాలంటే రెండు వైపులా స్క్వేర్ రూట్ చేసుకుంటాం. ఈ స్క్వేర్ రూట్తో క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి x is equal to 3. సో మనకి ఈ సైడ్ వచ్చేసింది x ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఈ ట్రయాంగల్ మన దగ్గర ఉంది. పర్పెండికులర్ 3, బేస్ 4 అండ్ హైపోటెనస్ 5. చాలా ఈజీగా ఇంకా మనం మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తీసేసుకోవచ్చు ఫార్ములాలు అప్లై చేసుకుని. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండికులర్ అపాన్ హైపోటెనస్ అవుతుంది. సో 3/5 అయిపోయింది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5. కాస్ థీటా ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి ఇంకా ట్యాన్ థీటా ఏంటి? ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండికులర్ అపాన్ బేస్ కదా. అంటే లేకపోతే మీకు ట్యాన్ థీటా తీయడానికి చాలా ఉన్నాయి. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా కూడా అవుతుంది. సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా అవుతుంది ట్యాన్ థీటా. సైన్ థీటా ఇచ్చాడు 3/5, కాస్ థీటా ఇచ్చాడు 3/5 డివైడెడ్ బై 4/5 అవుతుంది కదా. ఎవరికి ఇటువంటి టైప్ క్వశ్చన్స్ చేయడంలో ప్రాబ్లమేటిక్గా ఉందో వాళ్ళ కోసం నేను చాలా డీటెయిల్గా చెప్పదలుచుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ చూడండి. మిగతా వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీరు మిగతా వీడియో చూసుకోండి. 3/5 డివైడెడ్ బై 4/5 అయినప్పుడు ఏంటవుతుంది? 3/5. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఈ డివిజన్ డివైడెడ్ బైని మల్టిప్లై బై చేస్తాం. తర్వాత ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తాం. అంటే 5 కింద ఉంది కదా, ఇప్పుడు 5 పైకి వెళ్ళిపోతుంది న్యూమరేటర్లో 4 డినామినేటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. మన దగ్గర మిగులుతుంది 3/4. ఓకేనా? సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇలా ఒకటి చేసుకోవచ్చు సైన్ థీటా బై కాస్ థీటాలా. లేదంటే సేమ్ అదే రూల్ అప్లై చేస్తే మనకి ట్యాన్ థీటా ఫార్ములా వస్తుంది. పర్పెండికులర్ అపాన్ బేస్, ఇది కూడా గుర్తుపెట్టుకొని పర్పెండికులర్ అపాన్ బేస్లో కూడా తీసుకోవచ్చు. దీని డీటెయిల్డ్ వీడియోస్ చాలా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది అది కూడా మీరు ఆ వీడియో చూడండి ప్లీజ్. ఇప్పుడు సాక్ థీటా ఈజ్ ఈక్వల్ టు, అలాగే సాక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ కాస్ థీటా కూడా అవుతుంది. సో కాస్ థీటా 3/5 ఇచ్చాడు, 4/5 ఇచ్చాడు. కాస్ థీటా 4/5 ఉంది కాబట్టి సాక్ థీటా ఏంటవుతుంది? 1/1 డివైడెడ్ బై 4/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 మల్టిప్లైడ్ బై 5/4. ఈ డివైడెడ్ బై మల్టిప్లై అవుతుంది, ఇది రెసిప్రోకేట్ అయిపోతుంది. బస్ 5 into 1 is equal to 5 and 4 into 1 is equal to 4. సో సాక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/4. మీరు డైరెక్ట్ ఓరల్ క్వశ్చన్ ఇది. కాస్ థీటా 4/5 ఉంటే సాక్ థీటా 1 అపాన్ కాస్ థీటా కాబట్టి దీన్ని ఇన్వర్స్ చేసేస్తే అది వచ్చేస్తుంది రివర్స్ 5/4. అలాగే కోసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ సైన్ థీటా అవుతుంది. దాని ఫార్మ్ సైన్ థీటా పర్పెండికులర్ అపాన్ బేస్, కాసెక్ థీటా హైపోటెనస్ అపాన్ బేస్. ఇది 3/5, ఇది 5/3. అలాగే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ ట్యాన్ థీటా. ట్యాన్ థీటా 3/4 అయితే కాట్ థీటా 4/3. ఫార్ములాలు కూడా ఇది పర్పెండికులర్ అపాన్ బేస్ అయితే ఇది బేస్ అపాన్ పర్పెండికులర్. మీరు ఇవి గుర్తుపెట్టుకుని ఈ వీడియోలు ఇలాగా ఈ ట్రయాంగిల్ వేసేసుకుంటే మీకు చాలా ఈజీ, తప్పులు అవ్వకుండా ఆరాంగా మీరు చేసుకోవచ్చు. చాలా కరెక్ట్గా చేసుకుని స్కోరింగ్ చేసుకోవచ్చు. ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీ చాప్టర్, చాలా స్కోరింగ్ చాప్టర్. దీన్ని మిస్ అవ్వకండి.
చాలా ప్రాక్టీస్ చేసి చాలా బాగా స్కోర్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.